ఓ సైరంధ్రి సౌందర్యరాశి, నీ చరణకమలాల చెంతజేరి సేవించుకోగల యోగ్యత కలిగిన ఈ లోకంలో ఇంతకన్నా మరి మహద్భాగ్యము ఏమి ఉన్నది? నా ఒక్కడి మీదనే నీకు ఇటువంటి వైముఖ్యం కలిగిందా? లేక కామోపభోగాలపై కేవలం వైరాగ్యమే నీ ఎడదలో స్థిరపడినదా? కన్నెత్తి రవంత ఈ వైపు కాస్త చూసినంతలోనే నీ సోయగం తరిగిపోతుందా? ఎన్నెన్ని విధాల వేడుకున్నా నా కోరికను కాదని తోసిపుచ్చి నీవు నిరసించడం న్యాయమేనా? చిన్నారి క్రీగంటి చూపు మెరపుతో నాపై అమృతధార వర్షింపజేసి అవిరళ భోగభాగ్యాలతో సుఖించరాదా? పెదవిపై చిరునవ్వు మొలకెత్తేనా? ఎడతెగని సిరి సంపదలకు ఆలవాలమైన నా బ్రతుకు ఇక నీ చరణ పరిచర్యా సౌఖ్యాప్తిలో ఓలలాడగలదు. అంతేకాదు, ఈ విశాలమైన నగరంలో గల భామినులు అందరూ నీ చెలికత్తెలై సదా నిన్ను సేవించగలరు. విరాటుడు ఈ మత్స్యదేశానికి అధీశ్వరుడు అని భ్రమిస్తున్నావా? భీకర సమరాలలో నృపాలకులనందరినీ నిర్జించి అసహాయ సూరుడనై నేనొక్కడే మత్స్యరాజ్యం పరిపాలిస్తున్నాను. ఆ విరాటుని రాజపదవి కేవలం నామమాత్రమే. నేనే ఆ మిషతో అతనికి అన్నపానాలు అమర్చి ఆదరిస్తున్నాను. నిన్నే కాదు, ఈ రాజధానిలో 10,000 మంది సుందరీమణులను అభిలషించి వెంటబడినా నన్ను అడ్డుకోగల మగవాడు ఎవ్వడూ లేడు. అనేకుల సమక్షంలో ఆనాడు నిన్ను అవమానించినప్పుడు విరాటరాజు కళ్ళప్పగించి మారు మాటాడక మౌనం వహించలేదా? ఆ సభాస్తారులలో మేటి శూరులలో ఒక్కడైనా నోరు తెరచి ఇదేమని నివారించగలిగాడా? మహాబలవంతులు ప్రాణేశ్వరులు 5 ఉన్నారన్నావే, వారి శౌర్యప్రాభవమెట్టిదో నీకిప్పుడు స్పష్టమైనది కదా. ఎచటికి పోయినా ఇక నన్నెదరించి నిన్ను ఆదుకోగలవాడు ఎవ్వరూ లేరు సుమా. సైరంధ్రి వాని దురహంకార ధోరణి గమనించి, వీడీనాడు ఉన్మాద ఆవేశంతో విజృంభిస్తున్నాడు, ఏమాత్రం తొందరపడి ప్రసంగించినా వ్యవహారం విషమించగలదు అని భావించి అల్లనల్లన కీచుకుని వైపు ఆదరదృష్టి ప్రసరింపజేసి చిరకాల మనోరథం వెల్లడిస్తున్నట్లు అభినయించింది. సింహవల మగవారు ఎల్లప్పుడూ తమ వలపు తమకం మాటే గాని మరి వేరొక విషయం తలపెట్టరు. కానీ ఎంతటి గాఢానురాగాగ్నిలో వేగినా మగువలు ఎన్నడూ తమ నిగూఢాభిలాష బయటపడనీయక నిశ్చల ధైర్యంతో నిగ్రహం అవలంబిస్తున్నారు. నీకు ఈ మాత్రం తెలియదా? వలదని ఎన్నెన్ని విధాల మొరబెట్టుకున్నా నా మాట పాటించక, ముందు వెనకలు ఆలోచించక 10 మందిలో వల్లమాలిన తొందరపాటుతో కలవరిస్తున్నావు. అంతేగాని నీ హృదయం వంటిదే పెరవారి మనస్సుని గ్రహించుకోలేక పోయినావు గదా. ఇటువంటి రహస్య విషయాలలో విచ్చలవిడిగా వ్యవహరించడం సముచితమేనా? ఒకంత ఓరిమి వహించినంత మాత్రాన మరి కోరిక నెరవేరదా? రహస్యభంగంగా అనీయక అభీష్టభోగాలతో ఆనందించవచ్చును గదా అని అన్నది. ఆ పలుకులు విన్నంతలోనే కీచకుడు ఉప్పొంగి తిరిగి వేడుకున్నాడు. సైరంధ్రి కుసుమాయుధుడు ధైర్యం గొల్లగొట్టి మాటిమాటికి వాడి ములుకులతో నా హృదయం వేధిస్తున్నాడు. ఇంకెంతకాలమో గదా ఈ దుర్భరయాతన? అయినా నీ ఆనతి ఔదల ధరించగలను. ఎప్పుడే తీరులో అభిలాషా పరిపూర్తితో నన్ను ఆనందింపజేయగలవో తెలియజేయవా? ఆ ప్రార్థన విని మాలిని కీచకుడు తాను పన్నిన పెడదారిలో చిక్కుకొన్నాడని నిశ్చయించి భరించలేని అనురాగావేశం నటిస్తూ, సింహబల, ఉత్తర మొదలుగా గల రాజకుమారికలందరూ పగటిపూట మన నాట్యశాలలో నృత్య విద్య అభ్యసిస్తున్నారు. రాత్రివేళ అంతటి ఏకాంత ప్రదేశం వేరొకటి కానరాదు. అందువల్ల నిషీధంలో విలాసినులకు అది చక్కని కేళీగృహమై ఉపకరిస్తుంది. నీవు ఒంటరిగా విచ్చేసిన ఎడల మనకది అన్ని విధాలా తగిన క్రీడాభవనం కాగలదని భావిస్తున్నాను.
ఆ మాట విన్నంతలోనే ఆనందపారవశ్యంతో కీచకునికి ఇక శరీర స్ఫురణమే కలగలేదు. సంతోషావేశంతో ఉప్పొంగి సైరంధ్రికి అతడు తన అంగీకారాన్ని వ్యక్తపరిచాడు. సుందరి, ఈ మాత్రం కరుణించిన ఎడల నీ ఆజ్ఞ శిరసావహించి అడుగులకు మడుగులొగ్గనా? మరి పరివారం మాటే తలపెట్టక నేనొక్కడనే నేటి రాత్రి నర్తనశాలలో ప్రవేశించగలను. ముమ్మాటికి ఇది నిశ్చయము. మరి నీవన్న మాట తప్పకూడదు సుమా. సైరంధ్రి ఆ హెచ్చరిక విని, దానికేమి, కానీ నీ ఒంటరిగా రాకపోయిన ఎడల నేనొక్క క్షణమైనా అక్కడ నిలబడలేను సుమా అని తిరిగి ఇంకొక మారదే విషయం రెట్టించి సంకోచం విడిచి, మనమిక్కడ చిరకాలం ప్రసంగించరాదు. ఇందువల్ల ఇతరులు ఎవరైనా అనుమానపడగలరు. ఇక ఆలసించక శీఘ్రమే నీ భవంతికి మరలిపోవలసినది. నేనిక నాకు అప్పజెప్పిన పని యథావిధిగా నిర్వర్తించగలను అని మధుర మందస్మితంతో హితవు ఉపదేశించింది. ఈ సింహబలుడు తన మనోరథం నెరవేరినట్లుగానే సంతోషించి వికసించిన మొహంతో తన మందిరానికి వెళ్ళిపోయాడు. తన విధికృత్యం నిర్వర్తించిన పిమ్మట సైరంధ్రి అల్లనల్లన మహాశనగృహంలో ప్రవేశించి వలలుని సమీపించి వ్యంగ్య సంభాషణా చాతుర్యంతో ఆ శూరిని క్రోధాగ్నిజ్వాల ప్రజ్వలింపజేసింది. మారుతి, ఇక నా కొరత తీరినది. మరి నీ కొరత ఒక్కటే తీరవలసి ఉన్నది. అర్ధరాత్రి వేళ లోకం కన్నుగప్పి ఏ విధంగా ఆ కీచకుని వధించగలవో గదా? భీమసేనుడు ఆ ప్రశ్న విన్నంతలోనే హేళగా నవ్వి, దానికేమి గాని, ఆ నీచునితో ఏ తీరులో ప్రసంగించావో వినవలెనని వేడుక పడుతున్నాను. ఆ పైన నిన్నే విధంగా మెప్పించగలనో త్వరలోనే నీకు ఎరుక పడగలదు అని తన లోపలి జిజ్ఞాస వెల్లడించాడు. పాంచాలి వెనువెంటనే జరిగిన వృత్తాంతం యావత్తూ యథాతథంగా పూసగుచ్చినట్లు ఏకరువు పెట్టి భీమునికి ఆహ్లాద పారవశ్యం కలిగించింది. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.